హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఇవాళ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది యూనిటీ కంపెనీ డిజిటల్ మల్టీమీటర్ అనమాట. నేను ఈ మధ్య కొన్నాను. ఒక 10 days నుండి ఈ మీటర్ అనేది వాడుతున్నాను. నాకు చాలా బాగుంది అనిపించింది. అది మీకు కూడా షేర్ చేద్దాం ఈ వీడియో ద్వారా అని ఈ వీడియో చేయడానికి తగిలించుకోవచ్చు అనమాట. ఈ ప్రోబ్స్ అనేవి అదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే యాక్సిడెంటల్గా కింద పడింది అనుకోండి, ఎప్పుడన్నా ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట. మీటర్ పగిలిపోకుండా, డ్యామేజ్ అవ్వకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట ఈ పౌచ్ అనేది. మనం వైర్లు ఒకసారి తీసేసి ఈ పౌచ్లో నుండి మీటర్ అనేది బయటికి తెద్దాం ఒకసారి. ఈ పౌచ్ కూడా చాలా గట్టిగా ఉంది, బాగుందనమాట బిల్ క్వాలిటీ. ఓకే, ఇదనమాట పౌచ్, సేఫ్టీ పర్పస్ ఇచ్చారనమాట ఇది. అలాగే మీరు ఇక్కడ మీటర్ చూడవచ్చు. మీటర్ కూడా సింపుల్గా ఉంది, చూడటానికి చిన్నగా ఉందన్నమాట. అలాగే స్టాండ్ ఒకటి మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి. అలాగే దీనికి బ్యాటరీ కూడా మనం రిమోట్లో బ్యాటరీలే, చిన్న బ్యాటరీలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నమాట ఇందులో. అంటే 9 volts బ్యాటరీ అనేది ఉండదు, నార్మల్ బ్యాటరీలు అనమాట. ఒకవేళ దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ పక్కనే పేర్లాగా వస్తాయి పైన, ఆ పేర్ల మీద క్లిక్ చేయండి. ఆ వీడియో అనేది మీకు డైరెక్ట్గా ప్లే అయ్యిద్ది. అక్కడ దీని గురించి కొంతవరకు తెలుసుకోవచ్చు. ఓకే, ఇదైతే 150 అని చెప్తున్నాను కదా, ఇదైతే 600. నేను బయట షాప్స్లోనే కొన్నాను, విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఏరియాలో. అలాగే ఆన్లైన్లో అమెజాన్లో చూస్తే 800 వరకు ఉందన్నమాట ఈ మీటరు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. కావాలనుకుంటే తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇది ఎవరు తీసుకోవాలి అని కూడా అంటారు కదా, ఎలక్ట్రానిక్స్ టచ్ ఉన్నవాళ్ళు ఎవరైనా వాడచ్చు ఈ మీటరు. అంటే మొబైల్ రిపేర్ చేసేవాళ్ళైనా, టీవీ రిపేర్లు చేసేవాళ్ళైనా, ఎలక్ట్రీషియన్లు అయినా సరే వాడచ్చు. ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. తెలియని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఏదో ఒక వస్తువులు మనం రిపేర్ చేసే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా మనకి. ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నమే ఈ వీడియో అనమాట. ఈ వీడియో నచ్చితే మటుకు మర్చిపోండి లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనం ఏవైనా చెక్ చేసేటప్పుడు కానీ, రిపేర్ చేసేటప్పుడు కానీ, ఏమైనా వస్తువులు అసలు ఎలా చెక్ చేయాలి, అలాగే వీటిలో ఉండే ఆప్షన్లు ఏంటి, ఇవన్నీ చాలా వరకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా విషయాలు అనేవి మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీడియం మల్టీమీటర్ అనమాట. ఓకే, లో కాస్ట్లో కూడా మల్టీమీటర్లు అనేవి ఉంటాయి. అవి చెక్ చేయటమైనా, ఇది చెక్ చేయటమైనా, లేదా దీనికన్నా హయ్యర్ మీటర్లు కూడా ఉంటాయి. అంటే కొంచెం ఫీచర్లు అనేవి ఎక్కువ ఉండేవి, అలాగే కాస్ట్లీ మల్టీమీటర్లు అనేవి కూడా ఉంటాయి. మనం ఏది చెక్ చేయడానికైనా సరే మనం అంటే ఒకటి చెక్ చేసే విధానం తెలిసిందంటే మీకు చాలా సులువుగా చెక్ చేయొచ్చు అనమాట, ఎట్లయినా సరే. అంటే దీన్ని ఉపయోగించి మనం డీసీ వోల్టేజ్ చెక్ చేయడానికైనా, అంటే ఎంత వోల్టేజ్ వస్తుంది డీసీ పవర్ చెక్ చేయడానికి వాడుతూ ఉంటాం. అలాగే ఏసీ వోల్టేజ్ పవర్ అనేది చూడటానికి వాడతాం. అలాగే డీసీ యాంపియర్ అనేది తెలుసుకోవడానికి వాడతాం. అంటే ఏ వస్తువు ఎంత కరెంట్ తీసుకుంటుంది డీసీ పవర్ మీద వర్క్ అయ్యే వస్తువులు అనేది తెలుసుకుంటాం. అలాగే కంటిన్యూటీ చూస్తాం అనమాట. అలాగే ట్రాన్సిస్టర్లు, డయోడ్లు చెక్ చేయడానికి వాడతాం. అలాగే రిజిస్టర్లు ఉంటాయి కదా, అంటే రెసిస్టెన్స్ వాల్యూ చెక్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఓమ్స్ అవ్వచ్చు, కిలో ఓమ్స్ అవ్వచ్చు, మెగా ఓమ్స్ అవ్వచ్చు, రకరకాలుగా వాడుతూ ఉంటాం. అవి మీకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు మొత్తం ఏం రాసుకున్నాయి ఏంటనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ యూనిటీ కంపెనీ నేమ్ అనేది కనిపిస్తుంది. అలాగే ఈ డిజిటల్ మల్టీమీటర్ మోడల్ నెంబర్ అనమాట, UT333L అనేది. అలాగే ఇది హోల్డ్ బటను, అలాగే సెలెక్టర్ స్విచ్గా కూడా ఉపయోగపడుద్ది అనమాట. ఇది మీరు చూడొచ్చు, డైవర్డ్ సింబల్. అలాగే ఇది బజర్ సింబల్ అనమాట. అలాగే ఇది బ్యాక్ లైట్ బటన్ అనమాట, లైట్ వెలగాలంటే డిస్ప్లేలో ఇది ఉపయోగపడుద్ది. అలాగే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇది సెలెక్టర్ స్విచ్ అనమాట. మనం ఏవైతే ఆప్షన్లో మనం కావాలనుకుంటామో ఆ ఆప్షన్లో వేసుకోవడానికి ఇది రొటేట్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం డీసీ పవర్ చెక్ చేస్తున్నాం అనుకోండి, డీసీ పవర్లోకి. అలాగే ఏసీ పవర్ చెక్ చేస్తున్నాం అనుకోండి, ఏసీ పవర్లోకి, అంటే ఏసీ వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు. అలాగే డీసీ యాంపియర్ చెక్ చేసేటప్పుడు ఇందులోకి అనమాట. అలా కంటిన్యూటీ చూస్తున్నాం అనుకోండి, బజర్ రేంజ్. అలాగే ట్రాన్సిస్టర్లు కానీ, డయోడ్లు కానీ అలాంటివి చెక్ చేసేటప్పుడు ఇందులోకి. అలా మనం డిస్ప్లేలో చూడాలి. ఓమ్స్ చెక్ చేసేటప్పుడు, కిలో ఓమ్స్ చెక్ చేసేటప్పుడు, అలాగే మెగా ఓమ్స్ అనేవి చెక్ చేసేటప్పుడు. ఓకే, ఇలా ఆప్షన్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డీసీ వోల్టేజ్ చెక్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ 200 mV దగ్గర నుండి మనం చెక్ చేయొచ్చు అనమాట. అలాగే 2000 mV కూడా చెక్ చేయొచ్చు. 600 DC వోల్టేజ్ వరకు చెక్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, DC వోల్టేజ్
అలాగే మనం ఏసీ వోల్టేజ్ చెక్ చేస్తున్నాం అనుకోండి. ఏసీ అంటే మనం మామూలుగా కరెంట్ వోల్టేజ్ అనమాట. మనం 600 రేంజ్లో చెక్ చేసుకోవాలంటే ఇది, అలాగే 200 రేంజ్లో చెక్ చేసుకోవాలంటే ఇది. ఓకే, ఇది ఏసీ వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు ఉపయోగపడుద్ది అనమాట. ఈ ఆప్షన్స్ మనం 3 ఫేజ్ చెక్ చేసేటప్పుడైనా, సింగిల్ ఫేజ్ చెక్ చేసేటప్పుడైనా చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే ఎన్సీబీ అంటే నాన్ కనెక్టివిటీ వోల్టేజ్ అనేది చూసేటప్పుడు ఉపయోగపడుద్ది అనమాట. మన లైన్ టెస్టర్ ఉంది కదా, ఈ లైన్ టెస్టర్ లాగా ఉపయోగపడుద్ది అనమాట. ఇది కూడా మనం ఇందులో వేసి సప్లైకి దగ్గరగా తీసుకెళ్ళామనుకోండి, సిగ్నల్ అనేది వచ్చిద్ది అనమాట. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, దగ్గరికి వెళ్ళే కొద్దీ స్పీడ్ అవుద్ది అనమాట సిగ్నల్. ఆ పాయింట్లు అనేవి స్పీడ్ అవుతాయి, అలాగే బజర్ సౌండ్ కూడా పెరిగిద్ది అనమాట దగ్గరికి వెళ్ళే కొద్దీ. ఫేస్ వైర్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా మనకి ఆ సిగ్నల్ అనేది చూపించిద్ది అనమాట. ఓకే, దానికి ఉపయోగపడిద్ది అనమాట ఈ ఎన్సీబీ అనేది. అలాగే ఇక్కడ దీనిది సెన్సార్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. మామూలుగా మనం దీని దగ్గరలోకి వైర్ ఏదన్నా పెట్టామనుకోండి, అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే మనం ఇందులోకి వేసినట్లయితే ఇది డీసీ యాంపియర్ తెలుసుకోవాలనుకుంటే, అంటే ఏదైనా వస్తువు ఎంత యాంప్స్ తీసుకుంటుంది అనేది తెలుసుకోవాలంటే ఈ ఆప్షన్స్ అనమాట. 10 యాంప్లో పెట్టుకుని మనం ఆ వస్తువు ఎంత యాంప్స్ తీసుకుంటుందో తెలుసుకోవచ్చు. అలాగే 200 మిల్లీ యాంపియర్లో కూడా చెక్ చేయొచ్చు, అలాగే 20 మిల్లీ యాంపియర్లో చెక్ చేయొచ్చు, అలాగే 2000 మైక్రో యాంపియర్లో కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు ఇక్కడ కూడా గమనించాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డిస్ప్లేలో కూడా డీసీ యాంపియర్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనమాట. అలాగే మనం ఈ బజర్ ఆప్షన్లో వేసుకున్నప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బజర్ సింబల్ అనేది వచ్చింది కదా, కంటిన్యూటీ చూసేటప్పుడు ఇందులో మనం చూసుకోవాలి. అలాగే ఇదే రేంజ్లో ఇది సెలెక్టర్ స్విచ్ లాగా ఉపయోగపడుద్ది అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే ఒకవేళ డైవర్డ్లు చెక్ చేయాలి, కాంటాక్ట్లు చెక్ చేయాలంటే ఈ ఆప్షన్లో వేసుకుని మనం సెలెక్ట్ చేసుకుని హై రేంజ్ అంటే వాల్యూ అనేది ఉంటుంది కదా ఇక్కడ, ఆ వాల్యూని బట్టి అంటే హై వాల్యూ ఉన్న వస్తువులు చెక్ చేయాలంటే మనం ఈ డైవర్డ్ ఆప్షన్లో వేసుకోవాలన్నమాట. ఓకే, లేదు మామూలుగా షార్టేజ్ కానీ రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా, కంటిన్యూటీ అయ్యి లో వాల్యూలో అంటే తక్కువ రేంజ్లో అంటే 200 లోపు మనకి ఆ కంటిన్యూటీ వాల్యూ అనేది వచ్చేవి మనం చెక్ చేయాలంటే ఇందులో చెక్ చేసుకోవాలి. అలాగే ఇది ఓమ్స్ చెక్ చేయాలంటే, అంటే ఈ రిజిస్టర్లు ఉంటాయి కదా, ఈ కిలో ఓమ్స్ రిజిస్టర్లు చెక్ చేయడానికి, అలాగే మెగా ఓమ్స్ రిజిస్టర్లు చెక్ చేయడానికి 20 మెగా ఓమ్స్ వరకు చెక్ చేయొచ్చు, అలాగే 200 మెగా ఓమ్స్ వరకు చెక్ చేయొచ్చు అనమాట. ఇవి ఆప్షన్స్. ఇవన్నీ ఇక్కడ నుండి వేరే ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఉన్నా సరే అక్కడ కనిపించే రీడింగ్ అనేది హోల్డ్ అయ్యింది. ఈ ఆప్షన్లో వేసినప్పుడు మట్టుకే సెలెక్టర్ స్విచ్ లాగా ఉపయోగపడుద్ది అనమాట ఇది. ఓకే, అది అనమాట. అలాగే ఇది బ్యాక్ లైట్ అని చెప్పాను కదా, అదనమాట ఈ మీటర్ గురించి. అలాగే ఇక్కడ వైర్లు పెట్టిన విధానం మీరు గమనించవచ్చు. ఇక్కడ ఎలా వాడాలి ఏంటి అనేది చాలా సింపుల్. ఇది కామన్ అని ఉండేది, ఇది బ్లాక్ వైర్ పెట్టాలన్నమాట ఇందులో. ఇది మనం అటు ఇటు తీసే పని లేదు, మార్చే పని లేదు. ఓకే, కామన్ వైర్ అంటే బ్లాక్ వైరు, మైనస్ వైరు, నెగిటివ్ వైరు ఇలా పిలుస్తూ ఉంటారు కదా రకరకాలుగా, గ్రౌండ్ వైరు ఏదైనా సరే ఇందులోనే ఇది బ్లాక్ వైర్ అనేది. అలాగే ఈ పాజిటివ్ వైర్ ఉంది కదా, రెడ్ వైరు, ఇది మట్టికి మనం వోల్టేజ్ చూసేటప్పుడైనా, ఏ వోల్టేజ్ అయినా, డీసీ వోల్టేజ్ అయినా, ఏసీ వోల్టేజ్ అయినా చూసేటప్పుడు, అలాగే కంటిన్యూటీ చూసేటప్పుడు, ఈ రిజిస్టర్ల వాల్యూ చూసేటప్పుడు ఇందులోనే ఉండాలన్నమాట. ఇక్కడ కూడా సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, డైవర్డ్ సింబల్, బజర్ సింబల్, ఓమ్స్ సింబల్, వోల్టేజ్ సింబల్, ఇవి ఇందులోనే ఉండాలన్నమాట. ఓన్లీ డీసీ యాంపియర్ చెక్ చేసేటప్పుడు మాత్రమే. ఓకే, ఈ యాంప్స్, డీసీ యాంప్స్ ఆ వస్తువులు ఎంత కరెంట్ తీసుకుంటున్నాయని చెక్ చేసేటప్పుడు మాత్రమే ఈ 10A మ్యాక్స్ అని ఉంది కదా, ఇటువైపుకి ఈ వైర్ అనేది వేసి సిరీస్లో కనెక్ట్ చేయాలన్నమాట. ఈ 2 వైర్లు అంటే మనం వస్తువుని దేన్ని చెక్ చేస్తుంటే దానికి సప్లై ఇచ్చే దాంట్లో దీని నుండి సిరీస్ అయ్యి సప్లై అనేది ఆ వస్తువుకి వెళ్ళిద్ది అనమాట. అది కూడా చూపిస్తాను. అదనమాట ఇవి మీటర్ మీద ఉన్నవన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటొకటి చెక్ చేసేద్దాం. ముందుగా మనం ఏం చెప్తున్నా, 1 volts కన్నా తక్కువ వోల్టేజ్లు ఏదైనా చెక్ చేస్తున్నాం అనుకోండి, మనం ఈ 2 వాల్యూల్లో సెలెక్ట్ చేసుకుని చూసుకోవాలన్నమాట. ఓకే, మనం అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు 20 రేంజ్లో వేసాం డీసీ వోల్టేజ్ చెక్ చేయడానికి. ఓకే, 20 రేంజ్లో మనం ఏమేమి చెక్ చేయగలం, చిన్నవి అంటే ఇలాంటి బ్యాటరీలు అవ్వచ్చు, మామూలుగా ఏదన్నా సర్క్యూట్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ కూడా 20 వోల్టేజ్ డీసీ అనేది చెక్ చేయొచ్చు. 9.71 వోల్టేజ్ అనేది చూపిస్తుంది కదా ఈ బ్యాటరీలో, అదనమాట. మనం రివర్స్లో పెట్టినా సరే అదే సేమ్ వాల్యూ అనేది చూపించిద్ది. అలాగే ఇక్కడ మైనస్ సింబల్ అనేది వచ్చిద్ది అనమాట. అదే కొంచెం
తేడా మీరు గమనించాల్సింది. మనం రివర్స్లో పెట్టామా లేదా కరెక్ట్గా పెట్టామా అనేది తెలిసిపోయింది. అలాగే మైనస్ వోల్టేజ్లు కూడా ఉంటాయి ఒకవేళ సర్క్యూట్లో మనం చెక్ చేసేటప్పుడు. అలాగే రేంజ్ పెరగాలనుకోండి, మనం ఇది 200 రేంజ్లో కూడా వేసుకోవచ్చు. 9.7 అని చూపిస్తుంది. అలాగే 600 రేంజ్లో వేసామనుకోండి 9 వోల్ట్స్ ఒకటే చూపించిద్ది అనమాట. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ మనకి కనిపించవు అనమాట. అలా చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది 9 వోల్ట్స్ చెక్ చేసాం కదా, ఇది 3 వోల్ట్స్ బ్యాటరీ అనమాట, చిన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 3 వోల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. అందు గురించి పాయింట్లతో సహా తెలియదు అన్నట్టు మనం తక్కువ రేంజ్లో పెట్టుకుని చెక్ చేయాలన్నమాట. ఓకే, మనం ఎక్కువ రేంజ్లో ముందుగా మనకి తెలియదు అనుకోండి అక్కడ ఎంత వోల్టేజ్ ఉందని, అప్పుడు ఎక్కువ రేంజ్లో పెట్టి చెక్ చేయాలి. ఓకే, ఇది చూడొచ్చు 1.6 వోల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, కొత్త బ్యాటరీలు కొంచెం ఎక్కువే చూపిస్తాయి, అలా చెక్ చేసుకోవాలి బ్యాటరీలు డీసీ పవర్ అనేది చెక్ చేసేటప్పుడు. అలాగే ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది కదా, ఇది చూడొచ్చు, ఇది 12 వోల్ట్స్ బ్యాటరీ కదా. ఓకే, 7.8 వోల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అలా అంటే ఇది ఛార్జింగ్ దిగిపోయిన బ్యాటరీ అనమాట. ఓకే, సుమారుగా 8 వోల్ట్స్ అనేది చూపిస్తుంది కదా, అదనమాట, అది 12 వోల్ట్స్ బ్యాటరీ. అలా ఛార్జింగ్ తగ్గిందని కానీ పవర్ వస్తుందా రావట్లేదా డీసీ పవర్ అని కానీ తెలుస్తుంది అనమాట మనకి సింపుల్గా. ఓకే, అలాగే మనకి డీసీ పవర్ గురించి మీకు అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు ఏసీ 2 ఆప్షన్లు అనేవి ఉన్నాయి, 2 రేంజ్లు అనమాట. 200 రేంజ్లో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు, అలాగే 600 రేంజ్లో పెట్టుకోవచ్చు. 200 చెక్ చేయడానికి మనకి ఆల్రెడీ 230 సుమారుగా 220 పైనే వచ్చింది కదా ఏసీ వోల్టేజ్ అనేది. మనకి 200 రేంజ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. మనం 600లో వేసుకుని చెక్ చేయాలి. 600లో వేసాను కదా, ఇప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకే 248 అనేది వస్తుందన్నమాట. ఇది సిటీ వాతావరణం కాబట్టి కొంచెం వోల్టేజ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఓకే, సింగిల్ ఫేస్ అయితే చెక్ చేసాం ఇలా. ఒకవేళ ఇదే వోల్టేజ్ హోల్డ్ అయ్యి అలా తర్వాత కూడా కనిపించాలనుకుంటే వైర్లు తీసేసినా సరే హోల్డ్ అయ్యి అలా ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ మనం హోల్డ్ బటన్ నొక్కిన తర్వాత పోయిద్ది. అదే 3 ఫేస్ చెక్ చేయాలనుకోండి ఏసీ వోల్టేజ్, ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఒకటి న్యూట్రల్, RY బ్లూ, 3 ఫేస్లు అనమాట ఇవి. ఓకే, మనం ఏసీ చెక్ చేసేటప్పుడు ఇటైనా పెట్టచ్చు, ఇటైనా పెట్టచ్చు, ఎటైనా పెట్టచ్చు, వైర్లు ప్లస్ మైనస్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక న్యూట్రల్కి అలాగే ఒక ఫేస్కి ఇచ్చాను, బ్లూ ఫేస్కి. మీరు ఇక్కడ చూడొచ్చు 248 అనేది చూపిస్తుంది ఈ ఫేస్లో. అలాగే ఇంకో ఫేస్కి ఇద్దాం, మీరు ఇక్కడ చూడొచ్చు 248 ఈ ఫేస్లో కూడా. అలాగే ఇంకా రెడ్ ఫేస్లో కూడా చూడొచ్చు 246. అంటే సుమారుగా కొంచెం వాల్యూ అనేది తేడా ఉంటుంది. అలాగే ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ చూడాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు 426 అనేది చూపిస్తుంది అనమాట. అంటే రెడ్ ఫేసు టు వై ఫేస్. అలాగే రెడ్ అలాగే బ్లూ ఫేస్ ఎంత ఉందో చూడవచ్చు. ఓకే, 429 అలా ఏ ఫేస్ నుండి ఏ ఫేస్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫేస్ టు ఫేస్ చెక్ చేయొచ్చు. అలాగే న్యూట్రల్ నుండి ఏ ఫేస్లో ఎంత వోల్టేజ్ ఉందనేది కూడా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, అదనమాట. మనం ఒకవేళ ఈ వోల్టేజ్ హోల్డ్ అయ్యి ఉండాలనుకుంటే ఇందాక చెప్పాను కదా, హోల్డ్ బటన్ నొక్కితే హోల్డ్ అయ్యింది. ఓకే, అదనమాట మనం ఈ ఏసీ వోల్టేజ్ అనేది చెక్ చేసేటప్పుడు. అలాగే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మర్చిపోతాను. ఇప్పుడు యాక్సిడెంట్లీగా ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటామంటే మనం వర్క్ అయిన తర్వాత మీటర్ అనేది ఇలా వదిలేస్తాం. ఏదో ఒక ఆప్షన్లో ఎక్కడైనా పెట్టవచ్చు మనం ఈ సెలెక్టర్ స్విచ్ అనేది పెట్టేసి వదిలేసినప్పుడు ఇలాంటి మీటర్లు అనేవి మనం ఒకసారి చూసే ఉంటారు చాలామంది వర్కర్లు. అంటే ఛార్జింగ్ అనేది అయిపోయింది అనమాట ఆటోమేటిక్గా. మనం వదిలేసామనుకోండి అది బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోయింది కదా, ఇదేం చేసిద్దంటే 15 మినిట్స్ లోపే ఆగిపోయిద్ది అనమాట ఆటోమేటిక్గా. మనకి ఏ ఆప్షన్లో ఉన్నా సరే మనం మర్చిపోయామనుకోండి అదే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోయింది అనమాట. అంటే స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుగా డిస్ప్లే అనేది ఆగిపోయింది అనమాట. ఓకే, మళ్ళీ మనం ఏదైనా రొటేట్ చేసామనుకోండి ఈ హోల్డ్ బటన్ లేకపోతే ఈ బటన్ నొక్కితేనే మనకి మళ్ళీ ఆన్ అయ్యిద్ది అనమాట, మళ్ళీ యాక్టివేట్ అయ్యిద్ది అనమాట. అదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎన్సీవీ అంటే చూపించాను కదా, ఇక్కడ ఫేజ్కి దగ్గరగా ఉంటే డిటెక్ట్ చేసిద్దని ఇదనమాట. ఆ ఫేజ్ అనేది అక్కడ దగ్గరలో ఉంటే అంటే ఓన్లీ ఫేజ్కే చేసిద్ది, న్యూట్రల్కి చేయదు. మీరు ఇక్కడ చూడొచ్చు, న్యూట్రల్ వైర్ పెట్టామనుకోండి అది రాదనమాట. అలాగే ఏ ఫేజ్కి పెట్టినా ఆ సిగ్నల్ అనేది వచ్చింది అనమాట. ఓకే, అలా ఓన్లీ ఫేజ్నే ఇది డిటెక్ట్ చేయగలదనమాట. సరే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 10 ఆంపియర్ వైర్ తీసేసి ఇందులో వేసేద్దాం. ఓకే, మనం ఇది ఒక బల్బ్ అనేది వెలిగించి చూద్దాం. మామూలుగా మనకి ఇప్పుడు
బోర్డులు కానీ అలాంటివి ఏమీ లేవు, ఊరిని సింపుల్గా చూపిస్తాం మీకు. ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది కదా, ఈ బ్యాటరీ నుండి ప్లస్ మైనస్ అనేది ఇస్తే ఇప్పుడు ఈ లైట్ అనేది ఎంత కరెంట్ తీసుకుంటుంది అనేది తెలుసుకోవాలనుకోండి, మనం ఈ లైట్ని ఈ వైర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలన్నమాట ఈ లైట్కి వెళ్ళే సప్లైలో. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మీరు చూసారు లేదు, ఇక్కడ యాంప్స్ కూడా చూడాలి కదా, 42 అంటే 0.40 యాంపియర్ అనేది తీసుకుంటుంది అన్నట్టు చెప్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. మనం వైర్లు ఇటు అటు ఇటు అయినా మార్చిన ఇక్కడ మైనస్ సింబల్ అనేది వచ్చింది అనమాట ఇందులో ఒకవేళ. ఓకే, అలా యాంపియర్ అనేది అలా చెక్ చేయాలి. ఇప్పుడు 10 యాంపియర్ వరకు ఇందులో చెక్ చేసుకోవచ్చు మనం. అదే ఇంకా తక్కువ 200 మిల్లీ యాంపియర్ చెక్ చేసిన, అలాగే 20 మిల్లీ యాంపియర్ చెక్ చేసిన, అంటే తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే వస్తువులు అనమాట డీసీ మీద. అలాంటివి అంటే లో పవర్లో కన్జ్యూమ్ చేసే వస్తువుల్ని వీటిలో చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 2000 మైక్రో యాంపియర్స్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి ఓకే. ఈ పిన్ తీసేద్దాం. ఇక యాంపియర్ ఎలా తెలుసుకోవాలి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇది కంటిన్యూటీ సింబల్ అనమాట, డైవర్ట్ సింబల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆప్షన్లో మనం మామూలుగా మీకు అందరికీ తెలిసిందే కదా, బజర్ సౌండ్ వచ్చింది, అక్కడ వాల్యూ అనేది చూపించింది. ఇక్కడ వాల్యూలో 2 రేంజ్లు అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ సెలెక్టర్ స్విచ్తో మనం డైవర్ట్ సింబల్కి మార్చవచ్చు, అలాగే ఇక్కడ ఈ బజర్ సింబల్కి 2 రకాలుగా వర్క్ అవుతుంది అనమాట. ఈ హోల్డ్ బటన్ అనేది ఈ స్టెప్లో మటుకి సెలెక్టర్ స్విచ్ లాగా ఉపయోగపడుద్ది అనమాట. ఓకే, అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ బజర్ రేంజ్లో చెక్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ 200 వాల్యూ లోపు ఉన్న వస్తువులు మాత్రమే చెక్ చేయగలం మనం. అంటే ఇప్పుడు ఈ బల్బు చెక్ చేద్దాం, ఇది 200 వాట్ బల్బ్ అనమాట. ఓకే, అంటే 20 రేంజ్లో దీని కనెక్టివిటీ అనేది ఉంది. అదే ఇది 100 వాట్ ల్యాంప్ అనమాట, దీని కనెక్టివిటీ ఎంత ఉందో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు 37 అనేది ఉంది. బజర్ సౌండ్ కూడా ఆగిపోయింది. ఓకే, అంటే షార్టేజ్ ఉంటే బజర్ సౌండ్ ఉంటుంది అనమాట. అంటే దగ్గరగా షార్టేజ్ ఉందనుకోండి బజర్ సౌండ్ కూడా వినిపించింది అనమాట. కొంచెం దూరంగా షార్టేజ్ ఉంటే బజర్ కూడా మోగదు. అలాగే ఇప్పుడు సపోజ్ ఈ ఉంది కదా, ఈ వైండింగ్ అనేది అంటే మనం ఒక్కొక్క కాయిల్ చెక్ చేద్దాం. దీని రేంజ్ అనేది మీకు కొంతవరకు అర్థమైద్దని ఇట్లా చూపిస్తున్నా. ఇప్పుడు కొంచెం ఈ వైండింగ్ మీద మనం కొంచెం రఫ్ చేద్దాం. ఓకే, మనం ఒక 4-5 కాయిల్ మీద కొంచెం ఇన్సులేషన్ అనేది తీసామనుకోండి, మనం చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇప్పుడు ఈ కాయిల్ నుండి ఈ కాయిల్ కంటిన్యూటీ ఎంతో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు 24 అనేది చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ కాయిల్కి వెళ్దాం, 40 చూపిస్తుంది. ఓకే, అలాగే ఇంకొక కాయిల్కి వెళ్దాం, మీరు ఇక్కడ చూడొచ్చు 60 చూపిస్తుంది ఇందులో. అలా అంటే ఇక్కడ లెంత్ వైరు ఎక్కువ పెరిగేసరికి వాల్యూ అనేది దూరం అయిపోయిద్ది అనమాట. 60 కదా, ఇంకొక కాయిల్కి పెడితే అంటే సరిగ్గా నేను ఇన్సులేషన్ తీయలేదు, 80 చూపిస్తుంది కదా. అలాగే ఇంకొక దానికి పెడదాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు 100 అనేది చూపిస్తుంది. ఓకే, మనం అలా కాయిల్స్ పెరిగే కొద్దీ వాల్యూ అనేది పెరుగుతుంది కదా, అలా 200 వరకు మాత్రమే చెక్ చేయగలం. ఇప్పుడు ఓకే, ఇట్లా డైవర్డ్ అనేది తీసామనుకోండి, ఇప్పుడు ఎటు చూపించినా సరే కంటిన్యూటీ అనేది చూపించదు అనమాట. ఎందుకంటే ఇది హై రేంజ్ వాల్యూ అనమాట దీన్ని. అప్పుడు మనం ఒకవేళ చూపించాలనుకుంటే మనం ఈ హోల్డ్ బటన్ ప్రెస్ చేసి డైవర్ట్ సింబల్ వేసుకుని చూడాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడైతే ఆ వాల్యూ చూపించిద్ది అనమాట. అంటే దీని వాల్యూ 500 రేంజ్ పైన ఉందన్నమాట. ఓకే, అలా చూసుకోవాలి. మనం 200 రేంజ్ వరకు ఉన్నవి చెక్ చేయొచ్చు అనమాట. 200 కన్నా లో రేంజ్ చెక్ చేసేటప్పుడు బజర్ వాల్యూలో పెట్టి చెక్ చేయొచ్చు. అలా అనమాట. ఒకవేళ ఏదైనా షార్టేజ్ ఉన్నా ఎంతలో షార్టేజ్ ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఈ కంటిన్యూటీ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మనం కంట్రోల్ కూడా ఒకసారి పెట్టి చూద్దాం. బజర్ రేంజ్ తీసేసి మనం డైవర్డ్ రేంజ్లో పెట్టి ఈ కంట్రోల్ తిప్పామనుకోండి, 2000 వరకు మీకు కంటిన్యూటీ ఎలా చూపిస్తుంది ఏంటనేది ఒకసారి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 7 కనిపిస్తుంది కదా. మనం ఈ కంట్రోల్ తిప్పుతూ ఉన్నాం అనుకోండి, రేంజ్ అనేది వాల్యూ అక్కడ కనిపించింది అనమాట. 100, అలాగే 400, 600, 700, 800 తిప్పే కొంది వాల్యూ పెరిగిద్ది అనమాట. అలాగే 1160, 1200, 1300, 1400 అలా రేంజ్ అనేది పెరిగింది కదా. 2000 వరకు మనం ఆ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని చూసి ఆ కంటిన్యూటీ ఎంత లెవెల్లో షార్టేజ్ ఉంది అనేది తెలుస్తుంది. దాని రెసిస్టెన్స్ వాల్యూ అనేది తెలుసుకోవడానికి మీకు చెప్తున్నాను. సపోజ్ మనం ఈ రెసిస్టర్లు ఉంటాయి కదా,
ఓమ్స్ అంటే ఇక్కడ 200 ఓమ్స్ చెక్ చేయొచ్చు, అలాగే 2000 ఓమ్స్ కూడా చెక్ చేయొచ్చు. ఒకటి ఏదైనా చెక్ చేద్దాం. వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు నేను ఆ ఓమ్స్లో వేసాను. ఇది చూస్తే 22 ఓమ్స్ అనమాట. ఇది అంటే రెడ్ బ్లాక్. ఓకే, మనకి ఎంత చూపిస్తుందో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు 22 ఓమ్స్. అలా ఓమ్స్ అంటే ఇది వీటిలో ఓమ్స్ ఏంటి, ఈ కిలో ఓమ్స్ ఏంటి, మెగా ఓమ్స్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఇది ఇందాక కనెక్టివిటీ అని చెప్పాను కదా, ఈ ఓమ్స్ రెసిస్టెన్స్ అనేవి దగ్గరగా ఉంటుంది అనమాట కనెక్టివిటీ. ఒకవేళ దీనికి ఇటువైపుని సప్లై ఇచ్చామనుకోండి, ఇటువైపుకి ఎంత కొంత డ్రాప్ అయ్యింది కానీ ఎక్కువ సప్లై అనేది వెళ్ళిద్ది అనమాట ఓమ్స్ రెసిస్టెన్స్ నుండి మనం సప్లై తీసుకుంటే. ఓకే, అలాగే కిలో ఓమ్స్ నుండి తీసుకున్నాం అనుకోండి, సప్లై అనేది ఇటువైపుని ఇచ్చిన సప్లై తక్కువ పంపించిద్ది అనమాట ఇటువైపుకి. అదే మెగా ఓమ్స్ అంటే లైట్ కరెంటే పంపిస్తాయి అనమాట. ఇటువైపుని ఇచ్చిన సప్లై అటువైపుకి లీకేజ్ కరెంటే వెళ్ళిద్ది అనమాట, అంటే లోగా వెళ్ళిద్ది కరెంట్ అనేది. అలా ఉంటాయి అనమాట ఈ రెసిస్టెన్స్లు. అంటే ఓమ్స్ రెసిస్టెన్స్ అనేది కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. 15K అనమాట ఇది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ ఓమ్స్ రేంజ్లో నుండి తీసేసి మనం కిలో ఓమ్స్ రేంజ్లో వేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు 20 కిలో ఓమ్స్ అని ఉంది కదా, అలాగే 200 కిలో ఓమ్స్ కూడా ఉంది. ఓకే, మనం ఇందులో చెక్ చేద్దాం, ఇది ఎంత చూపించిద్దో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు 14.59 అనేది చూపిస్తుంది అనమాట. అంటే 15 కొంచెం తేడా అనేది ఉంటుంది. 15K అని చెప్తున్నాను కదా. అలా ఒకవేళ మనం కొంచెం రేంజ్ పెంచుదాం. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు 14.8 అనేది చూపిస్తుంది కదా. అలా ఇక్కడ ఈ అంటే కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ కానీ మెగా ఓమ్స్ రెసిస్టెన్స్ కానీ చెక్ చేసేటప్పుడు వాల్యూ సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట ఇవి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం చేతులు పెట్టామనుకోండి ఆ వాల్యూ అనేది మారిపోయిద్ది అనమాట. మనం ఒకవైపునే చెయ్యి అనేది పెట్టాలి, రెండు వైపున ఇట్లా ఈ వైర్ ఒకటే పెట్టాలన్నమాట. ఓకే, అలా కాకుండా నేను చెయ్యి కూడా పెడతాను చూడొచ్చు. ఇప్పుడు చెయ్యి పెడితే వాల్యూ అనేది మారిపోయిద్ది అనమాట. ఓకే, మనం గట్టిగా నొక్కామనుకోండి ఇంకా దగ్గరికి వెళ్ళిపోయిద్ది, వాల్యూ అనేది తేడా వచ్చింది అనమాట. ఓకే, అలా అది కిలో ఓమ్స్ చెక్ చేసేటప్పుడు, అలాగే మెగా ఓమ్స్ చెక్ చేసేటప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట ఆ రెసిస్టెన్స్ అనేవి. అంటే పవర్ని వెళ్లకుండా ఆపేస్తాయి అనమాట. కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ కానీ మెగా ఓమ్స్ రెసిస్టెన్స్ కానీ లైట్ పవర్ అనేది వెళ్ళిద్ది అనమాట. వాటిని దాటుకుని మనం ఇచ్చిన పవర్ అనేది ఇచ్చినట్టుగా ఇటువైపుకి వెళ్ళదనమాట, బాగా తగ్గిపోయి వెళ్ళిద్ది అనమాట ఆ కిలో ఓమ్స్ అనేవి. ఓమ్స్ రెసిస్టెన్స్తోనే మనం ఇచ్చిన పవర్ ఇచ్చినట్టుగా అటువైపుకి వెళ్ళిద్ది, అంటే కొంచెం తగ్గిద్ది, లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.